నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. హైదరాబాద్ సిటీని నల్లటి మేఘాలు కమ్మేశాయి. ఉపరితల ఆవర్తనం బంగాళాఖాతంలో ఆవరించిన ద్రోణి మరొక 24 గంటలు ఏర్పడబోయే అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షం పడుతుంది. ఆకాశం మేఘామృతమై సూర్యుడు కనిపించడం లేదు. ఉదయం 11 గంటల నుంచే తెలంగాణ వ్యాప్తంగా జల్లులు మొదలయ్యాయి. ఇక హైదరాబాద్ సిటీలో మోస్తారు వర్షం పడుతుంది. ఇవాళ రోజంతా ఇలాగే వర్షం పడుతుందని వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్ చేసింది. ఎల్లో అలర్ట్ జారీతో మోస్తారు నుంచి భారీ వర్షం పడబోతున్నట్లు వెదర్ రిపోర్టు డిపార్ట్మెంట్ వెల్లడించింది. రైట్, ఇక అలాగే ఇవాటి నుంచి మరొక 3 రోజులు అంటే 15వ తేదీ శుక్రవారం వరకు ఇలాంటి వాతావరణమే ఉంటుందని అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక ఈ 3 రోజులు హైదరాబాద్ సిటీ మొత్తం మోస్తారు నుంచి భారీ వర్షం పడబోతున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. సిటీలో స్కూళ్లకు హాఫ్ డే ప్రకటించారు. ఇప్పటికే రాబోయే 3 రోజులు పిల్లలకు హాఫ్ డే మాత్రమే స్కూల్ నిర్వహించబోతుంది. కొన్ని జిల్లాలకు పూర్తిగా సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి. ఇవాళ యాదాద్రి, భువనగిరి, మహబూబాబాద్, హనుమకొండ, జనగామ, వరంగల్ జిల్లా ఇక ప్రధానంగా రెడ్ అలర్ట్ జారీ చేయగా పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భూపాలపల్లి, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రైట్, తెలంగాణ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో హైదరాబాద్ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్లు కూడా జారీ చేసింది. సో ఇదే అంశానికి సంబంధించి ఆదిలాబాద్లో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాతావరణ ప్రభావానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో సత్యనారాయణ, చెప్పండి, ఆదిలాబాద్కు సంబంధించి పూర్తి స్థాయిలో వర్షాలు పడే ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా వాతావరణ శాఖ ఆదిలాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకి, ఆదిలాబాద్కి ఏ అలర్ట్ జారీ చేశారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. అయితే గతంలో అంటే దాదాపుగా గత వారం రోజుల పరిస్థితి చూసినట్టయితే మాత్రం నిన్నటి నుంచి ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ అయితే వాతావరణంలో అయితే ఏర్పడింది. ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా మరి రాగల 3 రోజుల్లో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయనేటువంటి ఒక వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మాత్రం ఇక్కడ ఇవాళ ఉదయం నుంచి మాత్రము ఒక రకమైనటువంటి ఒక ముసురు జల్లుగా మాత్రం వర్షం పడుతుంది. ఇప్పుడే కాస్త తెరిపించినప్పటికీ కూడా ఇంకా 2 రోజులు కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి, అంటే ఓ మోస్తరు నుంచి జిల్లా అంతటా కూడా భారీ వర్షాలు కురిసేటటువంటి ఒక అవకాశం ఉండేటువంటి ఒక వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో మరి ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, అలాగే మంచిర్యాల, అలాగే ఆసిఫాబాద్, ఈ 3 జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి ఒక విషయం ఏదైతే ప్రజలందరినీ కూడా నిన్ననే జిల్లా కలెక్టర్ రివ్యూ మీటింగ్ పెట్టి యంత్రాంగాన్ని కూడా 24/7 అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ వర్షాల వల్ల ప్రధానంగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో, ప్రాజెక్టు పరివాహక ప్రాంతాలు ఉంటాయో, ఆ ప్రాంతాల ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఎవరు కూడా సెలవులు ఈ యొక్క 3 రోజుల పాటు
అత్యవసరం అయితే తప్ప ఎలాంటి సెలవులు కూడా పెట్టవద్దని చెప్పేసి జిల్లా కలెక్టర్ రివ్యూ మీటింగ్ లో అధికారులు అయితే అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ ఐటీడీ పిఓ పుష్ప గుప్తా కూడా ఏదైతే ఆదిలాబాద్ జిల్లా ఉన్నటువంటి ఒక బోతు, సిరికొండ, సొండల తర్వాత ఈ యొక్క మండలాల్లో ముందస్తుగా ఈ రోజు పాఠశాలకి సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి. ఎందుకంటే విద్యార్థులు ఈ వర్షాల వల్ల, అతి భారీ వర్షాల వల్ల మరి రాకపోకల సమయంలో ఇబ్బందులు పడకూడదు. ఎందుకంటే కొన్ని లోతట్టు ప్రాంతాల ప్రజలు అలాగే ఏవైతే లోయ అంటే కల్వట్లు ఉంటాయో, చిన్న కల్వట్లు ఉంటాయో కల్వట్లు మునిగిపోయేటువంటి పరిస్థితి కూడా, కలవట్లపై నీరు పారేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉందని ముందస్తుగానే యంత్రాంగాన్ని పూర్తిగా ఎక్కడికక్కడ అప్రమత్తం చేసి ఇలా భారీ వర్షాల వల్ల కలిగేటటువంటి ఏవైతే నష్టాలు ఉంటాయో, వంట నష్టాలు ఉంటాయో వాటిపైన వెంటనే చర్యలు తీసుకునే విధంగా అక్కడికక్కడే చర్యలు తీసుకునే విధంగా మాత్రం జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. అయితే నిన్న కురిసినటువంటి ఒక భారీ వర్షాలు అలాగే పైన ఏదైతే కురుస్తున్నటువంటి ఎగువన ఉన్నటువంటి యొక్క ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏవైతే కొంత వరద నీరు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలోని ప్రధాన జలాశయాలు ఏవైతే ఉన్నాయో జలాశయాలన్నింటి కూడా వరద నీరు బాగా పోటెత్తుతోంది. ఆదిలాబాద్ పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి యొక్క సాతనాల ప్రాజెక్ట్ ఏదైతుందో సాతనాల ప్రాజెక్టు సంబంధించినటువంటి ఒక గేట్ విడుదల చేసి ఆ నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఆ సాతనాల ప్రాజెక్టు నీటి యొక్క ప్రవాహం వల్ల ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లా బోరాజ్ మండలం, ఈ బోరాజ్ మండలం దగ్గర తర్ణం బాగు ఏదైందో ఆ తర్ణం బాగు అక్కడ బ్రిడ్జి కూలిపోవడంతో పక్కనే తాత్కాలిక వంతెన ఒకటి ఏర్పాటు చేశారు. అయితే ఈ యొక్క సాతనాల ప్రాజెక్ట్ నుంచి భారీగా వస్తున్నటువంటి ఒక వరద నీరు కారణంగా ఈ బోరాజ్ వంతెనపై నుంచి ఏదైతే తాత్కాలిక వంతెనపై నుంచి కూడా నీరు ప్రవహించడంతో మరి ఆ డ్యామ్ లో అయితే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇటు బోరాజ్ మండల కేంద్రం నుంచి వేల మండలాలకు వెళ్ళేటటువంటి యొక్క వాహనాలు ఏవైతున్నాయో ఆ వాహనాల రాకపోకలన్నింటినీ కూడా ఇటు నాండసాన్ని మీదుగా మళ్లించినటువంటి పరిస్థితి అయితే అక్కడ తలెత్తింది. ఎందుకంటే ఇటు మత్తడి విభాగం జిల్లాలో ఉన్నటువంటి ఒక మత్తడి విభాగం ప్రధాన ప్రాజెక్టు ఈ యొక్క గేట్లు తెలిసినట్లయితే ఇటు పెద్దకు కూడా భారీగా వరద నీరు వచ్చినటువంటి ఒక అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఎక్కడికెక్కడ జిల్లా యంత్రాంగం కలెక్టర్ నిన్న రివ్యూ మీటింగ్ పెట్టేసి ఆ అధికారులందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడినట్టుగా అల్పపీడనం వాయుగుండంగా మారేటటువంటి ఒక అవకాశం ఉందని, అలాగే రాగల 3 రోజుల పాటు అతి భారీ వర్షాలు చూసేటటువంటి ఒక అవకాశం నేపథ్యంలో మాత్రం పూర్తిగా ఇక్కడ జిల్లా మాత్రం పూర్తిగా అప్రమత్తమైందని చెప్పొచ్చు. రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ. రైట్, ఇక వరంగల్ ప్రాంతానికి సంబంధించి అక్కడ వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే వరంగల్కి సంబంధించి కానీ లేకపోతే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రాజెక్టులు లేకపోతే వర్ష ప్రభావం ఎల్లో అలర్ట్ జారీ చేసిందా, దీనికి సంబంధించి పోతే అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మౌనీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మౌనీష్, చెప్పండి, పూర్తిగా వరంగల్ పరిస్థితి ఎలా ఉంది? పూర్తిగా మేఘామృతమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది తెలంగాణ మొత్తంగా. వరంగల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అక్కడ అధికారులు అలర్ట్ అయ్యారా? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ రాజశేఖర్, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకే ఇటు వాడలు, వంకలు సముద్రం పొంగి పొర్లిపోతున్నాయి. ఇటు వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాపై వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఇటు మన
నగర్ అదే విధంగా బస్ స్టాండ్ ఏరియా అదే విధంగా మొత్తం ఏరియా నీటితో నిండిపోయింది. కాలువలు కూడా పొర్లుతుంటూ ఇటు టోటల్ గా అయితే మొత్తం ఉంది రాజశేఖర్. అలర్ట్ అయ్యారా పూర్తి స్థాయిలో? ఎందుకంటే కలెక్టర్లు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. సో అక్కడ ఏ ఏ ప్రాంతాలు ఎక్కువగా వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది? అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? నిన్న సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు కలెక్టర్లతోనే. రేవంత్ రెడ్డి గారు కూడా కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అదేవిధంగా ఇటు చూసుకుంటే వరంగల్, భూపాలపల్లి, జనగాం, ములుగు ఏరియాలతో రెడ్ అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి 2 రోజుల పాటుగా స్కూల్ విద్యా సంస్థలకు కూడా సెలవు అయితే విద్యాశాఖ అధికారులు ప్రకటించడం జరిగింది. ఇటు చూసుకుంటే వరంగల్ ప్రాంతంలో అయితే ఇటు ఏరియా రైల్వే గేట్ ఏరియా, అదే విధంగా రంగశాయిపేట, శివనగర్ ప్రాంతాలు మొత్తం నీటితో నిండిపోయాలి. కాలనీలలో నీరు చేరడం వల్ల చాలా మంది ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలో అధికారులు వచ్చి సహాయక చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది. ఇటు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో చూసుకుంటే గోకుల్ నగర్, అదే విధంగా బస్టాండ్ ఏరియా, చౌరస్తా ఏరియా, ఈ ప్రాంతాల్లో అయితే మొత్తం జలమయం అయింది. రహదారులు కూడా జలమయం కావడం జరిగింది. దీంతో రాకపోకలు ఇబ్బందిగా మారడంతో ఇటు అధికారులు వచ్చి సహాయక చర్యలు చేపడుతున్నారు. కొన్ని ఇళ్లలోకి, కాలువలోకి నీరు చేరడం వల్ల కూడా వరద నీరు వచ్చినట్లు తెలుస్తుంది. హంటర్ బ్రిడ్జ్ రోడ్లోకి, అలాగే 2-3 రైల్వే లైన్లు కూడా ప్రధానంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. నీటి మునిగినటువంటి పరిస్థితి ఉన్నట్టు కూడా అప్డేట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి మనకి? నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి రైల్వే గేట్ మొత్తం కాలనీ మొత్తం అయితే నీటితో నిండిపోయింది. అటు రహదారులు మొత్తంగా పూర్తి నిండిపోవడంతో అక్కడ నుంచి అటు తొర్రూరు ఏరియాకు వెళ్లాల్సిన బస్సులు కూడా మొత్తం నిలిపివేయడం జరిగింది. వేరే రూట్ల నుంచి పంపించలేదు. అక్కడ కొన్ని కార్లు చిక్కుకోవడం జరిగింది. దీంతో సహాయక చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఇటు మెయిన్ గా వరంగల్ రైల్వే గేట్ పరిసరాల్లో శివనగర్, రంగశాయిపేట మొత్తం ఏరియాలు ఉంటాయి. ఈ ఏరియాలు మొత్తం నీటితో నిండిపోవడం జరిగింది. ఆ కాలనీ కూడా మొత్తం నీటితో నిండిపోవడం జరుగుతుంది. దానివల్ల కొందరు ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. దీంతో సహాయక చర్యలు చేపట్టారు. నిన్న కూడా ఒక ఘటన కూడా చోటు చేసుకుంది. ఇటు రంగశాయిపేటలో ఒక వృద్ధురాలు తన ఇంట్లో నివసిస్తున్న సమయంలో నైట్ పూట అధిక వర్షం పడడంతో తాను ఇంట్లోనే చిక్కుకొని చనిపోయిన ఘటన కూడా ఏర్పడింది. దీని నేపథ్యంలో అధికారులు వెంటనే సహాయక చర్యలు కూడా చేపట్టారు. లోతట్టు ప్రాంతాలను పరిశీలించి వాటిని ముందస్తు సహాయక చర్యలు చేపడుతున్నారు. రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మౌనిష్. రైట్, తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. ఇప్పటికే ఎల్లో అలర్ట్లు, ఆరెంజ్ అలర్ట్లు, పూర్తి స్థాయిలో రెడ్ అలర్ట్లు కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రకటించింది వాతావరణ శాఖ. ప్రభుత్వం అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. హైదరాబాద్ ప్రాంతానికి వస్తే పూర్తి స్థాయిలో అక్కడ చిక్కుముడితో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటువైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంటి కూడా పూర్తి స్థాయిలో ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రధానంగా వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఎన్ని డిగ్రీల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు నా సీఎంఓ ప్రతినిధి రమేష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి?
హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా వర్షం భారీ తెలంగాణ హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్తున్న వివరాల ప్రకారం ఇప్పటి వరకు పలక్నామాలో 18 మిల్లీమీటర్ల వర్షం అత్యధిక స్థాయిలో నమోదు కాగా తర్వాత రాజేంద్ర నగర్ లో 16.9 మిల్లీమీటర్లు, అట్లాగే చార్మినార్ లో 4 మిల్లీమీటర్లు కూడా కురవడం జరిగింది లాస్ట్ అవర్ లో. ఇక మొత్తంగా ఏదైతే జిహెచ్ఎంసీ మొత్తం పరిధిలో కూడా సుమారు అన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మూసారాం బ్రిడ్జి వద్ద కూడా ఉన్నటువంటి పరిస్థితిని జిహెచ్ఎంసీ కమిషనర్ అరవి కర్ణన్ కూడా ప్రత్యక్షంగా వెళ్లి పరిశీలించడం జరిగింది. దీంతో పాటు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి కాల్ సెంటర్ కు వచ్చేటువంటి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ ని కూడా సందర్శించి అక్కడ పరిస్థితిని కూడా తెలుసుకోవడం జరిగింది. ఇక జిహెచ్ఎంసీ పరిధిలో వచ్చేటువంటి కంప్లైంట్లకు సంబంధించి ఎప్పటికప్పుడు స్పందించాలి, అట్లాగే ఆ సమస్యను కూడా వెంటనే పరిష్కరించాలంటూ కూడా ఆయన సూచించడం జరిగింది. ముఖ్యంగా నాలాల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ మాన్యువల్లను కూడా తీయకూడదు, అంటే స్టామ్ వాటర్ పోయే విధంగా కూడా పబ్లిక్ కూడా మాన్యువల్లను తొలగించేటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా రోడ్ల మీద ప్రధాన రహదారులపై ఉండేటువంటి మాన్యువల్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాటర్ పోయేందుకు తొలగించేటువంటి కార్యక్రమాలు కూడా చేపడుతుంటారు. కాబట్టి దాని పరిస్థితులలో మ్యాన్ హోల్ తీయకూడదు, వాటర్ ఫ్లో లో ప్రజలు అందులో పడి ప్రమాదానికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో కమిషనర్ ఈ మేరకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఏదైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ సుమారు 140కి పైగా వాటర్ లాగింగ్ పాయింట్స్ కూడా జిహెచ్ఎంసీ అధికారులు గుర్తించడం జరిగింది. అక్కడ ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా ఏదైతే మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలను కూడా పనిచేస్తున్నారు. అట్లాగే హైడ్రా అధికారులు ట్రాఫిక్ పోలీసుల సహకారంతో సమన్వయంతో కూడా ఈ కార్యక్రమాన్ని అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జిహెచ్ఎంసీ హైడ్రా అధికారులతో పాటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అట్లాగే ట్రాఫిక్ అధికారులు సివిల్ పోలీసులకు కూడా సెలవులు రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. వీరంతా కూడా 24/7 అందుబాటులో ఉండేలాగా కూడా చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి స్కూళ్లకు ఈ రోజు రేపు కూడా హాఫ్ డే స్కూల్ నిర్వహించేందుకు ఆ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక అనుమతులు లేని సెల్లార్లు అట్లాగే మూసేసేందుకు కూడా జిహెచ్ఎంసీ చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. రివ్యూ మీటింగ్ సమావేశాన్ని కూడా నిన్న సాయంత్రం కమిషనర్ జిహెచ్ఎంసీ కమిషనర్ అట్లాగే సిసిపి శ్రీనివాస్ నిర్వహించడం జరిగింది. అటు డిప్యూటీ కమిషనర్లు అట్లాగే ఇతర అధికారులతో కూడా అవసరమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో నగరంలో ఉన్నటువంటి 685 శిథిలావస్థకు చేరిన భవనాలకు సంబంధించి గుర్తించి వీటిలో ఉన్నటువంటి 327 భవనాలకు మరమ్మతులు పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. మరికొన్ని చోట్ల డిలాబరేటరీ సిచ్యువేషన్ లో ఉన్నటువంటి భవనాలకు వర్షాలకు సంబంధించి కూలిపోయేటువంటి ప్రమాదం ఉన్న నేపథ్యంలో వారిని కూడా ఖాళీ చేయించడం జరిగింది. 358 భవనాలకు సంబంధించినటువంటి యజమానులకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి బిల్డింగ్ స్ట్రక్చరల్ ఏదైతే కన్సిస్టెన్సీ అంటే పటిష్టతకు సంబంధించినటువంటి రిపోర్టులను కూడా తెప్పించుకొని ఆ భవనాలలో ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగకుండా గుర్తించేలాగా కూడా చర్యలు చేపట్టడం జరిగింది. ఇక 154 సెల్లార్ తవ్వకాలను కూడా గుర్తించి వాటికి సంబంధించి 61 చోట్ల రిటైలింగ్ వాల్ కూడా నిర్మాణం పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. మిగతా 93కు సంబంధించినటువంటి సెల్లార్లలో వాటి ప్రమాదాలను నివారించేందుకు రిటైన్ వాల్ నిర్మాణాలను కూడా చేపట్టడం జరుగుతుంది. అట్లాగే అనుమతి లేకుండా ఏర్పాటు చేసినటువంటి 52 సెల్లార్లను కూడా జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు మూసివేయడం జరిగింది. సో ఇక 2 రోజులకు సంబంధించి ఈ రోజు రేపు కూడా భారీ స్థాయిలో వర్షాలు కురుస్తుండగా ఇక 15వ తేదీ 16వ తేదీ కూడా 2 రోజులకు సంబంధించి ఎల్లో అలర్ట్ ను అట్లాగే 17వ తేదీకి సంబంధించి జిహెచ్ఎంసీ పరిధిలో ఆరెంజ్ అలర్ట్ ను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎదురుతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న భవనాలకు సంబంధించి వెంటనే ఖాళీ చేయాలంటూ కూడా జిహెచ్ఎంసీ సూచిస్తుంది. దాంతోపాటు వర్షాలకు సంబంధించి నీటి ప్రవాహం కారణంగా నగర రోడ్లన్నీ కూడా నిండిపోయేటువంటి పరిస్థితి ఉంది. ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దు. ఏదైనా అవసరం ఉంటే కనుక జిహెచ్ఎంసీ కాల్ సెంటర్ ని కోరాలి. కాల్ సెంటర్ కి కాల్ చేసి కూడా అవసరమైనటువంటి సహాయాన్ని కోరేందుకు కూడా అవకాశం ఉంది. కాల్ సెంటర్ కూడా 24/7 పనిచేస్తుంది. అట్లాగే
సిటీలో నగర రోడ్లకు సంబంధించి వరదలతో నిండిపోయిన నేపథ్యంలో ఇటు డిఆర్ఎఫ్ బృందాలు అలాగే జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా సమన్వయంతో పనిచేస్తూ ఎప్పటికప్పుడు వరద నీటికి స్టామ్ వాటర్ నాలాలు పోయే విధంగా కూడా చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది రాజేష్. ప్రధానంగా రమేష్, లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రతిసారి వర్షం పడిన ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, వారికి సంబంధించి చర్యలు ఎలాంటి తీసుకున్నారు? అలాగే ప్రజా రవాణాకు సంబంధించి బస్సులు సంఖ్య పెంచడం, అంటే కొన్ని ప్రాంతాల్లో ఇబ్బంది పడే అవకాశం ఉందా, మెట్రోలో ఎక్కువ ప్రయాణించే అవకాశం ఉందా? సో దీనికి సంబంధించి ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా? ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో లోతట్టు ప్రాంతాలు కానీ కాలనీలకు సంబంధించి రెగ్యులర్ గా జరిగేటువంటి ప్రాంతాలను కూడా గుర్తించడం జరిగింది. సేమ్ టైం వరద నేచురల్ వరద కాలువలకు సంబంధించినటువంటి రూట్ ఏదైతే ఉంటుందో వాటిని గుర్తించే క్రమంలో అంటే దగ్గరలోని చెరువులకు నాలాల ద్వారా వెళ్ళేటువంటి సిస్టమ్ అయితే ఉంది. దాన్ని కొలాప్స్ చేసే విధంగా గోడలు నిర్మించేటువంటి పరిస్థితిని కానీ లేదా కొంతమంది నివాసాలు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి వాటి నేపథ్యంలోనే ఏదైతే నేచురల్ డ్రైన్ లైన్లు నేచురల్ స్టామ్ లైన్ లేకపోవడం వల్లనే ఈ నీళ్ళంతా కూడా రోడ్ల మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అట్లాగే లోతట్టు ప్రాంతాలకు ఏదైతే చెరువులోకి వెళ్ళేటువంటి నీటి ప్రవాహాన్ని అడ్డుకున్న క్రమంలో ఆ పక్కన ఉన్నటువంటి ప్రాంతాలు మునిగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని గుర్తించి అక్కడ నిర్మాణాలను తొలగించడము అట్లాగే వాటికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ వాల్ కూడా నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా హైడ్రా అధికారులు కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారు. ఏదైతే నేచురల్ వాటర్ ఫ్లోటింగ్ సిస్టమ్ ఏదైతే సిస్టమ్ సిటీలో కొలాప్స్ అయినటువంటి పరిస్థితులలో వాటికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటితో పాటు స్టామ్ లైన్లను పటిష్టం చేసేలాగా కూడా ప్రతిపాదనలు రూపొందించేటువంటి కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు అయితే 150 డివిజన్ల పరిధిలో కూడా పనిచేస్తున్నాయి. ఏదైతే రెగ్యులర్ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయో వాటికి సంబంధించి 144 ప్లస్ వరకు కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయి. అక్కడ 24/7 ఉండేలాగా కూడా డిఆర్ఎఫ్ స్టాఫ్ ని అలర్ట్ చేయడం జరిగింది. ఒకవేళ అక్కడ వాటర్ ఫ్రీ ఫ్లోటింగ్ లేకపోతే కనుక వెంటనే దాన్ని క్లియర్ చేసేందుకు కూడా హైడ్రా సిబ్బందికి అవసరమైనటువంటి మోటార్లు పైపులు ఇతర అవసరాలను వాటిని కూడా సమకూర్చినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు ఎలక్ట్రిసిటీ ప్రమాదాలు కూడా ఎక్కువ స్థాయిలో జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే డిలాబరేటెడ్ బిల్డింగ్స్ కూడా అంటే భవనాలు శిథిలావస్థలకు చేరి వాటి కూలిపోయి గోడలు కూలిపోయి ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ వర్షాలకు సంబంధించి ఇంకా సుమారు 4 రోజుల పాటు కూడా ఈ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు రేపు మాత్రం గ్యాప్ లేకుండా భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి అనే ఇప్పటికే హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో ఇటు పోలీసులు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అయితే ప్రజలకు సంబంధించి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలు చేపట్టడంతో పాటు డిపార్ట్మెంట్ వైజ్ గా వాటికి సంబంధించినటువంటి అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటికి సంబంధించి రివ్యూ సమావేశాలు కూడా ఇటు జిహెచ్ఎంసీ స్థాయిలో అటు ప్రభుత్వ స్థాయిలో సీఎం స్థాయిలో కూడా రెగ్యులర్ గా నిన్న నిర్వహించారు. ఈ రోజు కూడా వీటికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కూడా రివ్యూ సమావేశం అయితే ఏర్పాటు చేస్తున్నారు. అట్లాగే ప్రజలు ఎవరికైనా ఇబ్బంది కలిగితే కనుక స్థానికంగా ఉండేటువంటి డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ లేదా కాల్ సెంటర్ ద్వారా జిహెచ్ఎంసీ ఆ కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి ఈ 2 రోజుల వర్షాలకు సంబంధించి ఎటువంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు కూడా తీసుకున్నారు. రాశిక్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్.
రైట్, ఉమ్మడి ఖమ్మంకి సంబంధించి అక్కడ వర్ష ప్రభావం ఎలా ఉండబోతుంది, అలాగే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ఉపేంద్ర మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఉపేంద్ర, చెప్పండి, అక్కడ పూర్తిగా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఉమ్మడి ఖమ్మంకి సంబంధించి ఏ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువ పడే అవకాశం ఉంది, సో అధికారులు ఏమైనా అలర్ట్ చేశారా, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి భారీ వర్షాలతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తెలంగాణ వాతావరణ శాఖ ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడంతో పలు జిల్లాలకు సంబంధించినటువంటి భారీ వర్ష కురవడంతో ఖమ్మం జిల్లాకి అట్లాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కూడా వర్షం భారీ ఎత్తున వరద వచ్చే ప్రమాదం ఉందని చెప్పేసి హెచ్చరికలతో ప్రస్తుతం అక్కడ అప్రమత్తంగా ఈ అధికారులందరూ కూడా అలర్ట్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే జిల్లాలో అంటే ఈ రెండు జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో పాటు సిపిలు కూడా అందరు అధికారులతో అలర్ట్ చేసేసి అన్ని రకాల సేవలు అందించేందుకోసం కూడా సంసిద్ధంగా ఉండాలని చెప్పేసి సూచనలు ఇవ్వడంతో అధికారులందరూ అప్రమత్తమయ్యారు. అంటే వాగులు వంకలు దాటే ప్రయత్నం ప్రజలు ఎవరు చేయకూడదని చెప్పేసి పూర్తిగా వాళ్ళకి ప్రజలను అప్రమత్తం చేస్తా ఉన్నారు. అత్యవసర సమయాలకు సంబంధించి 100కు ఫోన్ చేయడంతో పాటు మరో టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇరు సిపిలు, పోలీసు యంత్రాంగం ప్రధానంగా కీలకమైనటువంటి ప్రకటన చేశారు. అంటే ప్రధానమైనటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వం అటు వాతావరణ శాఖ అలర్ట్ తోటి జిల్లా భారీ ఎత్తున వరద ప్రమాదం పొంచి ఉందని చెప్పేసినటువంటి కూడా ప్రధానంగా సూచన మేరకు అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతంతో పాటు ఖమ్మం కేంద్రంగా ఉన్నటువంటి మున్నేరు పరివాహక ప్రాంతానికి చెందినటువంటి అన్ని ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తం చేసేందుకోసం కూడా అన్ని చోట్ల ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అన్ని రెడీగా చేశారు. ఎటువంటి ప్రమాదం జరగకుండా వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ప్రధానంగా హెచ్చరికలు, సూచనలు కూడా ప్రదానం చేశారు. ఇదే నేపథ్యంలో ఖమ్మంకి సంబంధించినటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి సిపి కూడా సునీల్ దత్ ఇప్పటికే వాగుల వంకలకి దాటొద్దని చెప్పే సూచనతో పాటు ప్రధానంగా చేపల వేటలకు వెళ్ళేటువంటి యువత ఎవరు కూడా వెళ్ళకూడదని చెప్పేసి అక్కడి సెల్ఫీల పేరుతోటి వాగుల వంకలకి వెళ్ళి దిగడం ఫలితంగా ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి పలు కీలకమైన సూచనలు చేయడంతో అధికార యంత్రం కూడా అప్రమత్తమైన ఫైరు, మరో పక్కన మున్సిపాలిటీ, మరోవైపున రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరినీ కూడా ఎవరు కూడా సెలవుల్లో ఉంచకూడదు, రెడీగా ఉండాలని చెప్పేసి సూచనలు ఇచ్చారు. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఖమ్మం జిల్లాలో మున్నేరు పరివాహక ప్రాంతంతో పాటు గోదావరి పరివాహక ప్రాంతంలో గత సంవత్సరం భారీ ఎత్తున వరద రావడంతో జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. గతంలో ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ ని సరిదిద్దుకోసం కూడా జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు కూడా నిరంతరపాయంగా అధికారులతోటి సంప్రదింపులు చేస్తూనే వారికి కావాల్సినటువంటి సౌకర్యం ఏర్పాటు చేసే దిశగా అటు సంగారెడ్డి, ఇతర ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని ఖమ్మం కేంద్రం తీసుకొచ్చేసి ఇక్కడ అందుబాటులో ఉంచడంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని కూడా కీలకంగా చెప్పుకోవచ్చు. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే 2 తెలుగు రాష్ట్రాలకు కూడా భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా హైదరాబాద్కు సంబంధించి 36 గంటలు చాలా కీలకంగా కాబోతుంది. ఈ ప్రాంతంలో బయటికి రావద్దని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వం, ముఖ్యమంత్రి సమీక్ష సమావేశాలు కలెక్టర్లతో నిర్వహిస్తున్నారు, చర్యలు తీసుకుంటున్నారు. సో ఏ ప్రాంతంలో ఇబ్బంది వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా సంప్రదించండి, సురక్షితంగా అవసరమైతే తప్ప బయటికి రండి. ఇది ఇవాళ స్పెషల్ డే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు న్యూస్.